నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఏపీ అనగానే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎక్కువగా పంటలు పండుతాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు వచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో ఏపీలో ఇంకా అపార సంపద ఉంది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు ఇది వచ్చింది అంటే నిన్న ఇరుసుమండలో గ్యాస్ లీకేజ్ అవ్వడం, మంటలు అంటుకోవడం. ఈ ఇష్యూ ఈ సంఘటన జరిగేంత వరకు కూడా ఎవరికి అనుమానం రాలేదు అసలు ఏపీలో ఏమేం సంపద ఉంది అనే దాని మీద. అంటే బ్లోటింగ్ అయితే గానీ బయటకు రాని అంశం ఇది. అసలు ఏం జరుగుతుంది ఏపీలో ఎలాంటి సంపద ఉంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పటి వరకు అంటే ఏపీలో భూమిలో నుండి గ్యాస్ అంటే ఇంత గ్యాస్ ఉంది అని కూడా ఎవరికి తెలియదు. నేను ఇరుసుమండలో ఇన్సిడెంట్ జరిగేంత వరకు, బ్లోటింగ్ అయ్యేంత వరకు కూడా. ఇప్పుడు అందరి ఆలోచన ఏమైంది అంటే ఇప్పటి వరకు అందరూ ఐటీ హబ్స్ లేదంటే డేటా సెంటర్లు, పంటల గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఇంకా అపారమైన సంపద ఏపీలో ఉంది, ఇది ఏపీ బయట పెట్టట్లేదు, ఎందుకు బయట పెట్టట్లేదు, అసలు అక్కడ ఏం సంపద ఉంది భూమి లోపల అని. అసలు ఏముంది ఏపీలో? ఏదైనా ఒక సంఘటన జరిగితే గానీ కొన్ని విషయాలు వెలికిరావు. అవును. ఇప్పుడు అక్కడ బ్లోఅవుట్ జరిగింది, కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ జరిగింది. ఆ జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది బయటకు వచ్చినటువంటి క్రమంలో ఏపీలో అపారమైనటువంటి చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయనేది బయటపడింది. ఎందుకంటే అత్యంత పీడనంతో ఉన్నటువంటి బావి అది. నిన్న బ్లోఅవుట్ జరిగినటువంటి బావి అత్యంత పీడనం ఎక్కువగా ఉంది అంటే అక్కడ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి జియాలజిస్టులు చెప్తుంటారు. సో అక్కడ ఓఎన్జీసీ ఈ మధ్యకాలంలో అన్నీ సీక్రెట్గా ఉంచుతుంది. కారణం ఏంటంటే కార్పొరేట్లకు దోచిపెట్టాలి. ఓఎన్జీసీ అనేది సీక్రెట్గా ఉంచుతుంది. ఓఎన్జీసీ తవ్వినటువంటి బావి అది. ఓకే. ఆ బావిని ఇప్పుడు డీప్ ఇండస్ట్రీ అనేటువంటి కంపెనీకి ఇచ్చారు. ఆ డీప్ ఇండస్ట్రీ జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ ప్రమాదం జరిగింది అనేది బయటకు వస్తుంది. అసలు అపారమైనటువంటి నిక్షేపాలు ఉన్నప్పుడు అవి కార్పొరేట్లకి ఎందుకు ఇవ్వాలి? అంతే కదా. ఇదే విషయాన్ని గతంలో గ్యాస్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్యాస్ కార్పొరేషన్ అని ఒకటి తయారు చేశారు. ఎందుకంటే అక్కడ గ్యాస్ అనేది ఉంది, ఆ గ్యాస్లో వాటా మనకు లేకుండా కార్పొరేట్లు తరలించుకెళ్ళిపోతున్నారు, గుజరాత్కు తరలించి వెళ్ళిపోతున్నారు అనేది అప్పట్లో వినిపించినటువంటి వాదన. సో అసలు మన రాష్ట్రం నుంచి తీసుకెళ్తూ మనకు వాటా ఇవ్వకుండా వాళ్ళు తీసుకెళ్ళటం ఏంటి అనే దాని మీద అప్పుడు ఏపీ గ్యాస్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసేసి ఆయన ఏదో ఒక ప్రయత్నం చేశారు. సరే, ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడానికి కూడా ఇది ఒక కాజ్ అని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సరే, అది మనం ధృవీకరించలేము. ప్రమాదశాస్తు క్యుములోనిమస్ మేఘాలు ఢీకొనడంతో హెలికాప్టర్ కూలిపోయిందని చేసి సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. సో దాన్నే నమ్మాలి మనం, అంతే తప్ప దీని వెనక ఏదో ఉందని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు ఇప్పుడు. సరే, కారణం ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్లో అపారమైనటువంటి చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి అనేది ఇప్పుడు బ్లోఅవుట్ ద్వారా కూడా బయటకు వచ్చింది. అయితే కేవలం అవేనా అని అంటే కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా ఏదో ఒక నిక్షేపాలు ఉన్నాయి. గ్రానైటో లేదంటే గోల్డో. ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలో గోల్డ్ అపారంగా ఉంది. ఆల్రెడీ దక్కన్ కంపెనీ అనేది ఒకటి ఆల్రెడీ గోల్డ్ని బయటికి తీస్తుంది ఆంధ్రప్రదేశ్లో. గోల్డ్ గనులు, బంగారపు గనులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. రాయలసీమ ప్రాంతంలో బంగారపు గనులు ఉన్నాయి. అనంతపురం ఏరియాలో, అనంతపురం, కర్నూలు, కడప ఈ ఏరియాల్లో బంగారపు గనులు ఉన్నాయి. బైరటిస్ గనులు ఉన్నాయి. ఐరన్ ఓర్ ఉంది. తూర్పుకు వచ్చేటప్పటికి గ్యాస్ నిక్షేపాలు, అలాగే చౌరు నిక్షేపాలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఇంత సంపద ఉంది. ఇదంతా ప్రజా సంపద, ప్రకృతి సంపద. మరి దీన్ని ఎవరు తీసుకెళ్తున్నారు? దీని అంతటిని కార్పొరేట్లు తీసుకెళ్తున్నారు, కార్పొరేట్లకి అప్పచెబుతున్నారు. మరి ఆ సంపద ఎందుకు ఇవ్వాలి? ఏ రాష్ట్రానికి లేనంత సంపద ఆంధ్రప్రదేశ్కి ఉంది. బంగారపు గనుల దగ్గర నుంచి, ఐరన్ ఊరు దగ్గర నుంచి, మాంగనీస్, బైరటిస్ దగ్గర నుంచి, క్వార్ట్జ్ దగ్గర నుంచి, గ్రానైట్ దగ్గర నుంచి అనేక రకాల సంపద పుష్కలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో.
తూర్పు మన సముద్ర తీరం దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంలో గ్యాస్ అండ్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. దీన్ని ఎవరు ఈ బావులు దవ్వుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే రిలయన్స్ వాళ్ళు దవ్వుతున్నారు. రిలయన్స్తో పాటు ఇంకో కంపెనీ దవ్వుతుంది. వాళ్ళు తరలించుకు వెళ్ళిపోతున్నారు గ్యాస్ని. మరి మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఏమైంది? సంపద ఏమో వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు మన వాళ్ళు బలి అవుతున్నారు. నిన్న సంఘటన జరిగింది, బ్లోఅవుట్ జరిగింది. ఆ బ్లోఅవుట్ దాదాపు 25 మీటర్ల రేడియస్లో 100 మీటర్ల ఎత్తులో అగ్నికేళలు ఎగిసిపడ్డాయి. అక్కడ ఉండేటువంటి ప్రజలు మొత్తం ఆస్తుల్ని, ఇల్లుని, వాకిల్ని వదిలిపెట్టుకొని పిల్లల్ని చంకలు పెట్టుకుని పరిగెత్తే పరిస్థితి. అప్పటికప్పుడు ఖాళీ చేసింది. ఊరూరు ఖాళీ అయింది. ఊరూరు ఖాళీ అయిపోయి పరిగెత్తుకుని వెళ్ళి బయటికి ప్రాణభయంతో బయటికి పరిగెత్తిన పరిస్థితి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కదా. అట్లీస్ట్ కార్పొరేట్ కంపెనీలు అపారమైన సంపదనేమో తరలించుకెళ్ళిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి రక్షణ కల్పించేలాగా జాగ్రత్త తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చేయాల్సింది ఎవరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. కార్పొరేట్లు సంపదను దోసుకోబోతుంటే ఆ సంపదను వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. పైగా ఇప్పుడు నేను చెప్పినటువంటి నిక్షేపాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను నాకు గుర్తొచ్చినవి చెప్పాను నేను. సార్ అంటే ఓకే, ప్రైవేట్ పరం చేస్తున్నారు, నువ్వు దోచుకెళ్తున్నావు. దోచుకెళ్ళిన దాంట్లో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఎందుకు ఆలోచించరు? ఆలోచించలేనప్పుడు వీళ్ళైనా ప్రశ్నించాలి కదా. అరే నీ వల్ల ప్రజలు పోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అదే కదా పదే చెప్పింది. లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అలాగే చంద్రబాబు గారు వెళ్ళారు. దాని జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రమాదాలు జరిగాయి. ఇదేదో ఈ ప్రభుత్వం ఉన్నందువల్ల ప్రమాదం, ఆ ప్రభుత్వం ఉన్నందువల్ల ప్రమాదం కాదు. ఇది ఆ కార్పొరేట్ కంపెనీలు తీసుకొని చర్యల కారణంగా తీసుకుంది. అంటే చెప్పారు, అంటే ఆర్డర్ ఇచ్చారు, చర్యలు తీసుకోండిరా అని. ఇది ఎవరు పర్యవేక్షించాలి? ఓఎన్జీసీ పర్యవేక్షించాలి. కేంద్ర ప్రభుత్వం. ఓఎన్జీసీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది పర్యవేక్షించాలి. ఓఎన్జీసీ ఇప్పుడు ఈ మొత్తం కుట్రలో భాగం. ఓఎన్జీసీ అది నిత్యం అన్వేషిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ గనులు ఉన్నాయి, ఏమేమి ఖనిజ సంపద ఉంది, ఏమేమి నిక్షేపాలు ఉన్నాయి అనేది సర్వే చేస్తూ ఉంటుంది. ఆ సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ ప్రైవేట్ కంపెనీలు లీక్ చేసి ఆ ప్రైవేట్ కంపెనీలు దించేస్తుంది. ఇది కుట్ర. కానీ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పినప్పుడు ప్రైవేట్ కంపెనీలు సురక్షితంగా ఆ నిక్షేపాలను తీసినాయా లేదా, పర్యావరణాన్ని వాళ్ళు పరిరక్షిస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఆ కంపెనీ ఓఎన్జీసీ మీద ఉంది. కానీ ఓఎన్జీసీ పట్టించుకోవట్లేదు. ఆ కారణంగా ఇప్పుడు మోరీ జీసీఎస్ అంటారు దీన్ని. మోరీ జీసీఎస్ అంటే ఆ బావిని ఒక్కొక్క మోరీ అంటారు, ఆ బావిని మోరీ అంటారు. మోరీ జీసీఎస్ అంటారు. ఈ మోరీ జీసీఎస్ దీంట్లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగితే ఇలాంటి ఎన్ని ఉన్నాయి తెలుసా? అక్కడ ఇలాంటి మోరీ జిఎస్సి పరిధిలో దాదాపు 20-30 బావులు ఉన్నాయి. అలాంటి అక్కడే తూతుంటారు కదా, వాటికి ముందుగా వాటిని కంట్రోల్ చేసేదానికి మోరీ అది డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసిన తర్వాత తీసి మళ్ళీ దాన్ని మూసేయడానికి ప్రత్యేకమైన టెక్నాలజీతో కూడినటువంటి కప్స్ ఉంటాయి. అవి పెట్టాలంటే పీడనం ఎంత ఉందని తెలుసుకోవాలి ఫస్ట్. ఆ పీడనానికి తగినటువంటి విధంగా వీళ్ళు పెట్టాలి. BOT అని అంటారు దాన్ని, బ్లోఅవుట్ కప్ ఏదో అంటారు. బ్లోఅవుట్ దానికి సంబంధించిన ఒక కప్ వేస్తారు. అది పెట్టాలి. ఆ పీడనానికి తగినట్టు విధంగా ఇది తట్టుకునేలాగా ఉందా లేదని చూసి పెట్టాలి. పెట్టకపోతే పరీక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఓఎన్జీసీ. కానీ చెక్ చేయరా. దాని కారణంగానే ఏర్పడింది. ఇక అక్కడ ఈ కేవలం ఈ జీసీఎస్ పరిధిలో 30 నుంచి 40 మిలియన్ టన్నుల గ్యాస్ చమురు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి ఓఎన్జీసీ అంచనా వేస్తుంది. ఎక్కడెక్కడ? కేసునపల్లి, అలాగే ఇరుసుమండ, లక్కవరం ఈ ప్రాంతాల్లో ఈ బావులు ఉన్నాయి. దాదాపుగా 50 బావులు దాకా ఇప్పుడు ఉన్నాయంట. 40 కూడా కదా, 50 బావులు. సో ఇవన్నీ కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు వెనిజులా ఉంది కదా, వెనిజులాలో బంగారం చమురు నిక్షేపాలు ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళు అమ్ముకోవడానికి లేదు. ఎందుకు? అమెరికా ఆంక్షలు పెట్టింది. అమ్ముకుంటే నువ్వు ఇలా అమ్ముకోవాలి, నా డాలర్ తోటి అమ్ముకోవాలి అనేది ఆంక్షలు పెట్టింది. ఆంక్షలకి వీళ్ళు ఒప్పుకోవాలి.
అందుకని చెప్పేసి అధ్యక్షుని తీసుకెళ్ళిపోయారు కిడ్నాప్ చేసి ఉమ్, అమెరికా. ఆ తరహాలో ఇక్కడ మన నిక్షేపాలను మనం తీసుకునే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరో కార్పొరేట్ కంపెనీలు వస్తాయి, రిలయన్స్ లాంటి కంపెనీలు వస్తాయి, ఇంకో 2-3 కంపెనీలు వచ్చున్నాయి. అవి బావులు తూకొని కనీసం ప్రజలను రక్షించండి అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళని కట్టడి చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది. కేంద్ర ప్రభుత్వం అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారితో ఉండొచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ హయాంలోనే అసలు వచ్చింది కూడా డ్రిల్ చేయటం. అది నేననేది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే అక్కడ డ్రిల్ చేస్తున్నారు, వదిలిపెట్టేస్తున్నారు. ఉమ్, గతంలో పాసర్లపూడి సంఘటన జరిగింది. ఉమ్, అప్పుడు ఎంతమంది చనిపోయారు ఆ ప్రమాదంలో? పెద్ద బ్లోఅవుట్ అది, పాసర్లపూడి బ్లోఅవుట్. ఇప్పుడు మళ్ళా ఈ బ్లోఅవుట్ ఇప్పటి వరకు కంట్రోల్ కాలేదంటున్నారు. కంట్రోల్ కావాలంటే ముంబై నుంచి ఎవరినో నిపుణులు రప్పిస్తున్నారంట. వాళ్ళు కూడా మా వల్ల కాలేదని చేతులు ఎత్తేసారంట. ఇప్పుడు అమెరికా నుంచి కొంతమందిని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అమెరికా లాంటి దేశాల నుంచి, అడ్వాన్స్డ్ కంట్రీస్ నుంచి ఈ బ్లోఅవుట్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే 100 అడుగులు ఎత్తున అగ్నికీలలు ఉన్నాయంట. దాంట్లో పీడనం అంటే అపారమైనటువంటి చమురు నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి అది బ్లోఅవుట్ అవుతుంది. బ్లోఅవుట్ అయ్యే కొంది మీరు ఎన్ని ఫైర్ ఇంజిన్లు పెట్టినా అది కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అందుకని నిపుణుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఈలోపు పర్యావరణం ఎంత కాలుష్యం అయిపోతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి. అక్కడ అయితే పొలాలు, ఇక్కడ కొబ్బరి చెట్లు, అంటే పంట నష్టం కూడా చాలా మొత్తం ఉంది. పంట నష్టం, గ్రీనరీ అంతా పోయింది. ఎవరు కోనసీమ అంటేనే భరిస్తారు కొబ్బరి మరి ఇది? చెట్లతోటి కలకల్లాడేది, అది మొత్తం పోయింది. ఎవరు భరిస్తారు సార్ ఇదంతా? ప్రజలే భరాయించాలి. ఎవరు భరాయిస్తారు? ప్రజలు భరాయించాలి. అయితే కొంచెం దీంట్లో మనకు కొద్దిగా మంచి జరిగింది, చెడులో కూడా మంచి జరిగింది అంటే ప్రాణ నష్టం లేదు. నిజమే. ప్రాణ నష్టం లేదు. సంతోషం. ఎట్టో వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసి ప్రాణాభయంతో ప్రాణం బిగబట్టుకొని వాళ్ళు పరిగెత్తారు. అంతే. అది కొంతవరకు మేలు. కాకపోతే ఇలాంటి జరిగినప్పుడు కాదు, జరగకుండా ఉండటానికి ఓఎన్జీసీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.